మీరు బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. 24 గంటలు దేవుడు మనకిస్తేనే మనం పని చేసుకుంటున్నాం, మన వ్యాపారాలు చేసుకుంటున్నాం, మన పనులు చేసుకుంటున్నాం. కనీసం రోజుకొచ్చే 1 గంట సమయాన్నైనా దేవునికి మనం ప్రార్థన కొరకు కేటాయించాలి. ఆయనే అన్నాడు ఈ మాట గెత్సెమనే తోటలో. ఆయన శిష్యు, 1 గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా నా కోసం? 1 గంట అయినను రోజుకొచ్చి మీరు నాకు సమయాన్ని ఇవ్వలేరా అని ఈరోజు ఆయన మనతో అడుగుతున్నాడు. మనకి చాలా పనులు, నీకు ఎన్ని పనులున్నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యతో ప్రార్థనలో గడిపే సమయాన్ని మాత్రం కోల్పోవద్దు. నువ్వెంత బిజీ అయినా, నేను సేవలో ఎంత బిజీ అయినా, నాకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలంతే. ఎందుకు అనంటే నా ప్రభుతో నేను ఉండవలసి ఉన్నది. ఇది ప్రభు యేసయ్య జీవితం లైఫ్ స్టైల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. యేసయ్య ఒక మీటింగ్ పెట్టాడంట. ఆ మీటింగ్లో కొన్ని వేలాది మంది ప్రజలు వచ్చారంట. వాళ్ళందరికీ ఆయన వాక్యం చెప్పాడు. వారిలో రోగులైనటువంటి వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. మాత్రమే కాదు, 5 రొట్టెలు 2 చేపలు 8,000 మందికి పెట్టారు. 5,000 మందికి పంచాడు. ఈ వేలాది మంది ప్రజలకి భోజనం పెట్టాడు ఆయన. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారంట యేసయ్య దగ్గరికి. రాజుగా చేయుటకు వారు వచ్చి ఒక సింహాసనాన్ని తీసుకొచ్చి ఆయనకి వేసేసి, శాలువాలు తీసుకొచ్చే వాళ్ళు శాలువాలు తెచ్చేసి, పూలదండలు ఇప్పుడు రాజుగా చేయడాలంటే అదే కదా, దండలు వేస్తారు, శాలువాలు కప్పుతారు, కుర్చీలు వేస్తారు, సింహాసనం ఇవన్నీ చేస్తారు కదా. ఇవన్నీ యేసయ్య చేయడానికి పరుగున వచ్చేసారు కొంతమంది. పట్టుకుని, అయ్యా ఇదిగో నీకు ఇక్కడ కూర్చోవాలి ఈరోజు, ఇదిగో ఈ శాలువ నీకోసం. నువ్వు మామూలు కార్యాలు చేసావా ఏంటి? ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల మందికి నువ్వు పెట్టావు, మామూలు దేవుడువా నువ్వు? ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, మేము మీకు దండలేస్తాం అని చెప్పి దండలు తెచ్చేవాళ్ళు దండలు తెచ్చారు. వినాలి, శాలువాలు తెచ్చేవాళ్ళు శాలువాలు తెచ్చారు, కుర్చీలు తెచ్చేవాళ్ళు కుర్చీలు తెచ్చి మొత్తానికి అక్కడ వేసి ఆయన ఏం చేయాలని ప్రయత్నపడ్డారంట? రాజుగా చెయ్యాలని వారి ప్రయత్నాలు వారు చేస్తుంటే ఆ సంగతి యేసయ్య తెలుసుకుని కొండకు ఒంటరిగా వెళ్ళెను. నీ దండ నాకు అక్కర్లేదురా, నీ శాలువాలు నాకు అక్కర్లేదురా, ఈసి కుర్చీలు నాకెందుకురా? దేవునికి స్తోత్రం. ఇది ఏ సమయమో తెలుసంటరా? నేను నా దేవునితో లేక నా తండ్రితో ఒంటరిగా ప్రార్థనలో గడిపే సమయము. నీ ప్రార్థనా సమయం అని వచ్చిన బంధువులకు వారు ఆల్నా పాలనా చూసి 1 అరగంట ఆగి వస్తానని చెప్పి ఇది ప్రార్థనా సమయం అని నువ్వు గదిలోనికి వెళ్ళిన అనుభవం ఎప్పుడైనా ఉందా? రాజుగా చెయ్యాలని వస్తేనే వారందరిని అక్కడ పెట్టి ఇది ప్రార్థనా సమయం నాన్న అని చెప్పి వారందరినీ వదిలిపెట్టి ఒంటరిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు మన యేసయ్య.